ఆలీని ఒప్పించాలి. తను రేపు నన్ను సంజుని కలిసేలా తీసుకెళ్లేందుకు. ఆంటీ, మీ పుదీనా పచ్చడి మా ఇంటి షాహీ వంటకాల కంటే కూడా చాలా బాగుంది నిజంగా. రేపొద్దు ఇంకాస్త చేస్తాలే, సరేనా? అమ్మా నాన్న బులంద్‌షహర్ వెళ్ళిపోయారు. ఇక్కడ నా భోజనం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇబ్బంది అంటే తన్నులు పడతాయి, అర్థమైందా? అమ్మా, నువ్వు వంట చేశాక వంటగది వదిలే, నేను శుభ్రం చేస్తాను. ముందే చెప్తున్నాను, నేను నిన్ను సంజుని కలవడానికి తీసుకెళ్ళాను. అన్నం అన్నా తిను, లేదా ఇలా బిల్డప్ అన్నా ఇవ్వు. నేను తీసుకెళ్ళను, పో ఇక్కడి నుంచి. చూడాలి, నేనేం చెప్తున్నానంటే సంజుని కలవడానికి 4-5 గంటలు పడుతుంది పక్కా. నా దగ్గర చెప్పడానికి ఏ సాకు కూడా లేదు. నువ్వు కూడా వస్తే మమ్మీ డాడీకి అనుమానం రాదు. ప్లీజ్ రావా, ప్లీజ్. అరే, ఏదైనా కెరీర్ కౌన్సిలింగ్ లాంటి సాకు చెప్పేయచ్చు కదా, ప్లీజ్. కెరియర్ సంగతి అల్లాకి తెలుసు, కానీ నీ మైండ్కి కౌన్సిలింగ్ అవసరం. ఆలీ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, కాదు. ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను. కచ్చే నీ తల కూడా పొగలు కొట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. సరే అయితే, నేను మీ నాన్న చెప్పేస్తాను నువ్వు సిగరెట్ తాగుతావని. పిచ్చి పట్టిందా? నేను కనీసం వేల మధ్య కూడా పెట్టలేదు సిగరెట్. అది నీకు తెలుసు కదా, నీ నాన్న తెలీదు. ఇంకా మీ నాన్న అదే నమ్ముతారు. ఈ నేహా శర్మ చెప్పింది నీకు దెబ్బలు పడుతుంటే భలే మజాగా ఉంటుంది. వెంకటేశ్వరి, నీకు పురుగులు పడతాయి, పురుగులు. రేపు 11:30కు నీ బ్రెయిన్లో రికార్డ్ చేసుకో, సరేనా? నా నా మాట వింటావు నేహా? లేకపోతే చెప్పేస్తా. టైం స్లోగా నడుస్తుంది, గుండె వేగం పెరిగింది, రేపటి కోసం ఎదురు చూపులు. ఎలా గడుస్తుంది రాత్రి? ఎంత ధైర్యం రా నీకు? నా మదన్ మోహన్ త్రిపాఠి కొడుకును జైల్లో వేస్తావా? నువ్వు చేసిన ఈ పాపం ఉంది చూడు, దానికి నీకు శిక్ష పడుతుంది. 7 జన్మల వరకు నువ్వు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోలేవు. చెవిటివాడువా ఏంటే? చెయ్యనా? టీసీపీకి ఫోన్ ఇప్పుడే చేయనా? నోరు ముయ్యి. నీ ఫోన్లో నెట్వర్క్ లేకపోతే నా ఫోన్తో చేయి. ఎవ్వరికి భయపడను నేను. రేపరా ఫైన్ కట్టి బెయిల్ ఇప్పించి తీసుకుపో నీ చెడిపోయిన కొడుకును. కానీ అప్పటిదాకా వీడిక్కడే ఉంటాడు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నా చేతులు కట్టేస్తున్నాయి. నా చేతులు విడిపోయిన రోజే నీ మెడలో పట్టీ కడతాను. ఇలా ఆంబోతులా తిరుగుతున్నావే, నిన్ను నా పెంపుడు నౌకరుగా మార్చుకుంటాను. ఇది నా పోలీస్ స్టేషన్, నీ ప్రచార వేదిక కాదు. బయటికి పో. స్టేషన్ నీదే కావచ్చు, కానీ ఈ ఊరు నాది. ఎప్పుడు నువ్వు అందంగానే ఉంటావు, కానీ ఇవాళ చాలా అందంగా ఉన్నావు. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అలా చెప్తావా? పెదాలతో చెప్తావా, లేక నేనే మనసుతో విననా? చెప్పమ్మా.
సంజు అంటే కలిసాక ఎడారిలో పువ్వులు పూసినట్టుంది. నా మనసుకి నువ్వే ప్రశాంతత. అందుకే సంజు ఐ లవ్. ఆగాగాగాగు. నేహ, నువ్వు ఈ 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రేమ స్వచ్ఛమైనది, నిజమైనది. అది ఈ రోజు నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. అరే అక్క, జుట్టుని వేడి చేసి స్ట్రైట్ చేయాలి, కాల్ చేసి రంగు మార్చడానికి కాదు. ప్రమాదం నుండి కాపాడావు నువ్వు నన్ను, ఇంకా జుట్టుని కూడా. ఇప్పుడు మా అక్క ఉన్నంత వరకు నాకే కష్టం రాదు. మరి నేనుండగా మా అక్కకి కష్టం ఎలా రానిస్తాను? కళ్ళు తెరిచి మీరు ఏ కలలు కంటున్నారు? అగో సంజు ఉన్నాడుగా. సంజు నన్ను కిస్ చేయబోయాడు. అవునా? నేను ఒకే ఊపిరిలో 3-4 సార్లు చచ్చిపోతాను. మీరే గుండాలను, రౌడీలను కొట్టి వచ్చేవాళ్ళు. ఈ రోజు ఎవరో మీ మీద చేయి చేసుకున్నారు. దొంగనాయాలకి మిమ్మల్ని తాకే ధైర్యం ఉండదు. దొంగలు కాదు, ఒక పొగరుబోతు అహంకారైన తండ్రికి చెడిపోయిన కొడుకువాడు సంజయ్ త్రిపాఠి. సంజయ్ మన నేహాతో ఉంటాడుగా. ఇద్దరు స్కూల్లో కలిసే ఉండే కదా. అవును. 19 ఏళ్ళు వాడికి. వాడు మీ మీద చెయ్యి ఎత్తాడా? తాగి తూలుతున్నాడు. అయ్యో దేవుడా. నీకు తెలుసా సుష్మా, ఈ పేద దొంగలు సమాజానికి హానికరం కాదు, బలుపెక్కిన శ్రీమంతుల బిడ్డలే. నేహాకు చెప్పకు, తట్టుకోలేదు. పెళ్లి గొడవ పడుతుంది. ఇద్దరు ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు కదా, అంత స్నేహం ఏం లేదు కదా ఇద్దరికి. లేదు, వాడి పేరు నేహా నోటి నుంచి అయితే వినలేదు. ఇంకా సంజయ్ నుంచి ఇంటికి ఫోన్ కూడా ఎప్పుడూ రాలేదు. కానీ ఈ వయసులో పిల్లలు తమ మనసులో మాట తల్లిదండ్రులతో ఎక్కడ చెప్తారు? అయినా ఇప్పుడు అమ్మాయి స్కూల్ కూడా అయిపోయింది. సంజయ్తో తనకేం పని ఉంటుంది? కాలేజీలో ఎలాగూ ఇద్దరూ కలిసి ఉండరు కదా. పీడ వదిలింది. మమ్మీ మమ్మీ మమ్మీ. తీర్చిపెట్టల మొత్తుకోవడం ఆపు. సారీ అన్నయ్య. మమ్మీ ఏంటి? ఎక్కడికి బయలుదేరింది సవారీ తినకుండా? మమ్మీ, అది ఆలీ వల్ల బాబాయ్ ఉన్నారు కదా, ఆయన సీఏ. అందుకే ఆయన్ని కలవడానికి వెళ్తున్నా ఆలీతో. కాస్త గైడెన్స్ ఇస్తే ఏది ఎలా చదవాలి అనేది తెలుస్తుంది కదా, అందుకే. అమ్మ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. అనుమానం వచ్చిందంటే ఇక నాకు మూడినట్టే. తిరిగి ఎప్పుడొస్తావు? 2-3 గంటల్లో బహుశా. బహుశా పక్క అబద్ధం చెప్పి ఆవారగా తిరగడానికి వెళ్తున్నావు అనమాట. నువ్వు నోరు ముయ్యి. నీలాంటిది కాదు నా కూతురు.
ఇంకా నువ్వు ఇక పైన ఎటైనా వెళ్ళాలంటే చెప్పడం కాదు, అడగాలి. సరే మమ్మీ. 11:30 అయింది విభోర్. లేస్తావా లేక నాన్నొచ్చి లేపాలా? పాపం ఐ లవ్ యూ చెప్పే పాండా ఇప్పుడే 50 రూపాయలు పెట్టుకున్నాను సంజు కోసం. అరే వెళ్ళు, హారన్ కొడుతున్నాడు ఆలి. అక్క నువ్వు వెళ్ళు, నేను టెడ్డీని తెస్తాను. అంజు, నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారేంటి చెప్పండి. మమ్మీ నొప్పిగా ఉంది, నొప్పిగా. బేబీ త్రిపాఠి కొడుకు మీద ఏ ఇన్స్పెక్టర్ అయితే చేయి చేసుకున్నాడో మీరు వాడిని ప్రాణాలతో వదిలి రాలేదు కదా, వారి గుండెల్లో గుళ్ళెత్తించారా లేదా? మనం గనక కాల్చి చంపేస్తే వాడికి అది శిక్ష కాదు, క్షమించినట్టు అవుతుంది. మనం ఎలాంటి తాండవం చేస్తామంటే ఆ ఇన్స్పెక్టర్ ధైర్యం పొగరు అణిగిపోవాలి. వాడికి ఎలాంటి గతి పట్టిస్తానంటే వాడి ఏడుస్తూ గిసగిసలాడుతూ కుమిలి కుమిలి తల్లడిల్లి చస్తాడు. నేను ఇంటి నుంచి బయలుదేరాను. 12 లోపే తాజుల్ మసీదు దగ్గరికి వచ్చేస్తాను. నేహా ఆలి మెసేజా? ఖచ్చితంగా నేహా అక్కదై ఉంటుంది. నాలుగు గంటలకు ఇక్కడే కలుస్తా. ఇక వెళ్ళనా? సరే విను, అది నిన్న కోపంలో నోరు జారేదో అనేసాను. సారీ. అల్లాహకి తెలుసు నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నానని. అల్లాహ్ దయ వల్ల ఈసారైనా నీ ఐ లవ్ యూ ఆ సంజుగాడికి సెట్ అవ్వాలి. నాకు వానితో ఏ సమస్య లేదు. సరే ఇప్పుడు ముఖారికి స్కార్ఫ్ కట్టుకో. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూసారంటే ప్రాబ్లం అవుతుంది. అలీ, జనాలు చెప్పేది నిజమే. దోస్తులు లేనిదే ఆశకి పూర్తి కాదని. ఇంకా నా తరపున నీకు ఇంత పెద్ద థ్యాంక్ యూ. ఈ నేహా అక్క స్కూల్ టైం నుంచి ఆ సంజయ్ గారి కనుక తిరుగుతూనే ఉంది. మర్యాద చాలా ఎక్కువైంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని విడదీసే సమయం వచ్చింది. ఎందుకింత ఆలస్యం సంజు? ఎక్కడున్నావు? ఒక్క నిమిషం, నేను వెళ్ళిపోయాక సంజు వస్తే బాధపడతాడు.
నిద్ర రాని రావే, రాజకుమారుడిని నిద్రపుచ్చు. ఇక వచ్చేయచ్చుగా, ఎంతసేపు ఎదురు చూసి ఎలా చేస్తావు నన్ను? వీడి సంగతి చెప్తాను ఇప్పుడు. హర్ హర్ మహాదేవ్. ముందుకు రావద్దు, తల పగిలితే రక్తం కారుతుంది. నీకు తెలీదు, మా నాన్న జహంగీరాబాద్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్. మీ అంతు చూస్తారు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. పనికి మారిన అంకుల్, వెళ్ళిపోండి. ప్రాణం మీదకి 100 కష్టాలు వచ్చిన కలవరిస్తుంది నీ పేరే. నేను వచ్చాను నీకోసం. నా తొలి ప్రేమ సందేశం, నా ప్రార్థన ఫలితమే నువ్వు. నేనిక్కడ, నువ్వెక్కడా? చూడు, టైంకి వచ్చేసానుగా. ఇదిగో ఫోన్ చేతానికి. చెయ్యను. ఇంటికి వెళ్దాం పద. నీకు సాయంత్రం నమాజ్ టైం అవుతుంది. పద. ఏడుపుకి కారణం నువ్వు ఇంట్లో చెప్పలేవు నేహా. సర్దుకో ఇక. థ్యాంక్ యూ. నేహాకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. పార్టీ ఇస్తాలే నీకు, పార్టీ. ఆలోచిస్తుంటాడు కదా, కలవడానికి రాకపోతే ఏ కొంపలు మునిగిపోయాయని. కానీ ప్రేమలో ఈ టాఫీ, ఈ చిన్న చిన్న విషయాలే కొంపలు ముంచుతాయి. కలుస్తానని మాట ఇచ్చాక వచ్చి కలవాలి కదా. ఎంతసేపు వెయిట్ చేశానో నేను. కానీ కాదు, తనకైతే నన్ను వెయిట్ చేయించడం అంటే ఇష్టం, కోపం తెప్పించడం ఇష్టం. ఇప్పుడు కలవటానికి వచ్చినా కూడా కలవను. అక్క, సంజు అనే కాలనీలోకి వచ్చాడు. నిన్ను కలవాలని అంటున్నాడు. అంత కంగారు పడాల్సిన అవసరం ఏంటి? ఏమైందక్క నీకు? ఒక్కసారిగా ఎవరైనా నీ మీద చేతబడి ఏమైనా చేయించారా ఏంటి? అయిందా నీదే? వెళ్ళి ఇక్కడ నుంచి. నేను సంజుని కలవను. సంజు అన్నయ్యకి దెబ్బ కూడా తగిలింది. యాక్సిడెంట్ అయిందేమో పాపం, ముఖం బాగా వాచిపోయింది. సంజు, నీ గాయం ఎలా అయింది? ఈ గాయం ఇదేం లేదు, అది కొంచెం బైక్ మీద నుంచి పడ్డాను. చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్? సంజు ముఖమంతా వాచిపోయింది. నొప్పిగా ఉందా?
మందులు వేసుకున్నావా? డాక్టర్ కి చూపించుకున్నావా? వేడి నీళ్ళతో కాపుకునేది ఉండే సంజు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలి? ఇంత మాట్లాడేసావు, ఇంకా ఏం చెప్పాలని అంటున్నావా? అయినా అంత పెద్ద దెబ్బలు ఏం తగలేదు, లైట్ తీసుకో. సంజు, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సింది. తర్వాత నన్ను కలవచ్చు కదా. కాసేపటి క్రితమే నిద్రలేచాను. ఆలితో ఫోన్లో మాట్లాడాక అర్థమైంది మీ నాన్న నిన్న రాత్రి జరిగిన దాని గురించి నీకేం చెప్పలేదని. అదే మంచిదిలే, రాత్రి గడిచింది, గొడవ ముగిసింది. అరే నేను ఇంట్లోనే ఉన్న, రెస్ట్ తీసుకున్నా. అమ్మ అయితే నన్ను అసలు వెళ్ళనివ్వడం లేదు. అయినా నొప్పిగానే ఉందిలే. అవును, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది పెయిన్ వస్తోందని. కానీ నేను వచ్చేసాను. ఎందుకు? నీకు మాట ఇచ్చాను కలవడానికి వస్తానని. మాట తప్పలేను నేను. సంజు, నువ్వు ఈ పరిస్థితిలో నా కోసం వచ్చా. మరి ఎవరి కోసం వస్తా? చెప్పాను కదా, నేహా లేకుండా సంజు లైఫ్ లో ఆకు కూడా కదలని. తెలుసు కదా. ఇదంతా వదిలే, ఇది చూడు, పట్టుకో పట్టుకో. ఓపెన్ చేయి. మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీ కంటే కూడా పెద్ద పార్టీకి ఇన్వైట్ చేస్తున్నా. ఓపెన్ చేయి. సంజు, సోను సిత్త షో విఐపి టికెట్. నిజంగానా? నీకు తెలుసు కదా సోను సిత్తం నా ఫేవరెట్ సింగర్ అని. విఐపి అని చెప్పి ప్లీజ్ అవమానించకు. అది విఐపి కాదు, వివిఐపి. అది సరిగ్గా చదువు. వివిఐపి అంటే అర్థం తెలుసా నీకు? అరే వివిఐపి అంటే అందరికంటే ముందు నువ్వే నిలిచినుంటావు, అందరికంటే ముందు నిలబడి. నువ్వు సోను సితంని ఇంత దగ్గర నుంచి చూస్తావు అన్నమాట. కానీ సంజు, నేనేమంటున్నానంటే నువ్వు ఈ టికెట్ వాళ్ళకి ఇవ్వు. నాన్నకి ఇవన్నీ నచ్చవు. ఇంకా అనవసరంగా దెబ్బలు తినాలి, ఇంకా తిట్లు కూడా పడతాయి. పైగా వెళ్ళడానికి కూడా కుదరదు. నాన్న ఒప్పుకోరు. నాకు తెలుసు నువ్వు ఇదే చెప్తావు అని. అందుకే నేను నాన్నతో మాట్లాడి మీటింగ్ పెట్టించాను. హోటల్ లేక్ సైడ్, అక్కడ కాఫీ షాప్. రేపు మధ్యాహ్నం 2 మీటింగ్? కానీ ఎవరి మీటింగ్? నేహా శర్మది తన ఫేవరెట్ సింగర్ సోను సితంతో. అవునా? ఇంకా సంజు, అయినా ఈ విషయం మన మధ్య చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ అయినా సరే నేను చెప్తున్నాను. సంజు, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించడం లేదు నేహా. ప్రళయం వచ్చినా పర్లేదు కానీ ప్రకృతి ప్రేమించే వాళ్లకు ఈ రోజును చూపించకూడదు. మీ కథ కూడా ఎప్పుడైనా ఇలాగే ముగిస్తుంటే రండి రేపు చూద్దురు గాని నేహా పరిస్థితి ఏమవుతుందో.